ట్రంప్ని ఓడగొట్టి ట్రంప్ ప్లేస్లో తను రావాలని తన పార్టీలోనే పోటీ పడ్డవాడు వివేక్ రామస్వామి, భారతీయ మూలాలు ఉన్నట్టు వ్యక్తి. ఆ తర్వాత గ్యాప్ చూస్తే ట్రంప్కి ఎక్కువ గ్యాప్ ఉండేటప్పటికి తను పోటీ నుంచి డ్రాప్ అయిపోయాడు. ఆ తర్వాత ట్రంప్తో కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేశాడు. యాక్చువల్గా వైస్ ప్రెసిడెంట్ అవుతారని అందరూ భావించారు. కానీ చిట్ట చివరిలో తనకు వద్దని చెప్పేసి తను ట్రంప్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎలన్ మాస్క్ పెట్టినటువంటి ఎలన్ మాస్క్తో నడిపిస్తున్నటువంటి డిఓబి ఉందో దాంట్లో చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ట్రంప్ ఆ పని చూడమన్నాడు, దుబారా నివారణకు సంబంధించినటువంటి. అయితే ఎలన్ మాస్క్తో కలిసి చేసేదానికంటే తను ఇండివిజువల్గా ఎదగడం బెటర్ అని భావించాడు. ముందుగా దానికి తగ్గట్టుగా ఎలక్షన్ ప్రిపేర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఓహియో రాష్ట్ర గవర్నర్గా తాను పోటీ చేయబోతున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించాడు. ట్రంప్ కూడా దాన్ని ఎండార్స్ చేస్తూ నాతో పోటీ పడ్డటువంటి వివేక్ రామస్వామి ఇప్పుడు ఈ స్థానంలో గెలవాలని కోరుకుంటున్నాను, ఆయన ఒక స్పెషల్ చాలా మంచి వ్యక్తి అన్నటువంటిది ప్రశంసిస్తూ వచ్చారు.